హాయ్ హాయ్. వస్తున్నా వస్తున్నా. డోర్ ఎక్కడా? అంటే మన పరువు పోకూడదు కానీ అడిగి పిచ్చెక్కిపోవాలి అంతేనా? ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకు తలపోటు? ఆడి ఫీజు కట్టాం కదా, ఆడికే ఫోన్ చేద్దాం. మా అమ్మాయి సార్ గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? హలో గురుగారు, నేను సీను ఏంట్రా? సార్. మీరు చెప్పినట్టు అబ్బాయిని చూశాను సార్, చాలా బాగున్నాడు. నేను చెప్పానా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాల్లో జోకులేకండి. అసలు ఆ అమ్మాయి కాడంటే ప్రాణం. ఎవరమ్మాయి? వీళ్ళు ఫాదర్ పైన తెలియదండి. రై, ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? అనండి సార్ అనండి. మీరు పెద్దోళ్ళు, మీరు అనొచ్చు, నాలాంటి చిన్నోళ్ళు పడచ్చు. ఇంతకీ ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే మంచిదంటారు? ఆ? ఇప్పుడు ఏం చేయమంటారండి? రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే మంచిది. కలవాలా? ఈ మాత్రం ఇంటి చాలు సార్, 10 రోజుల్లో పెళ్లి చేస్తాను. అరే ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం నేర్చుకుంటావురా? వాళ్ళకి చెప్పిన ఆన్సర్ నీకు అనుకుంటావేంట్రా? పెళ్లి చేస్తాట పెళ్లి. పెళ్లి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? అయ్యో ఎందుకుంటదండి, వారంలో 2 సార్లు మీరు తీసుకురావచ్చు, 2 సార్లు మీ అల్లుడు తీసుకొస్తాడు.